తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పలు రోజులు గడిచిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చివరకు ప్రజల ముందుకు వచ్చారు. ఆయన రాకపై కాంగ్రెస్ ఎలా స్పందించిందనేది ఓ కోణమైతే బీఆర్ఎస్ వర్గాల్లో మాత్రం కొత్త చర్చకు తెరలేచింది. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఇది ఊహించని ఎదురుదెబ్బగా మారిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ తిరిగి వచ్చాక కేటీఆర్ ను పక్కన పెట్టేశారన్న వాదన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. టీపీసీసీ మీడియా చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి కూడా తన ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని మరింత హైలైట్ చేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి కేసీఆర్ అధ్యక్షత వహించారు. ఇప్పటివరకు ఫామ్ హౌస్ కే పరిమితమైన ఆయన ఈ సమావేశానికి హాజరు కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ సమావేశంలో ఆయన పార్టీ కార్యకర్తలపై అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పార్టీ అధికారం కోల్పోవడంతో పాటు ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంతో కేసీఆర్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో పార్టీ పునర్నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్న ఉద్దేశంతో ఆయన కేటీఆర్ ను పక్కన పెట్టి హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సామా రామ్మోహన్ రెడ్డి ట్వీట్ లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ పార్టీని బలోపేతం చేయడంలో విఫలమయ్యారని, అందుకే కేసీఆర్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. సామా రామ్మోహన్ రెడ్డి ట్వీట్ ప్రకారం ప్రస్తుతం కేటీఆర్ హోదా మాత్రమే ఉన్నప్పటికీ ప్రధానంగా హరీష్ రావే పార్టీ బాధ్యతలు మోయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ రాకతో జరిగిన ఈ పరిణామం బీఆర్ఎస్ కార్యకర్తల్లో సోషల్ మీడియాలో పెను చర్చకు దారితీస్తుంది. ఈ మార్పులు బీఆర్ఎస్ భవిష్యత్తుపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయనేది వేచి చూడాల్సిన అంశం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.